అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. హెయిర్ బ్యాండ్ అండి. నేను గోల్డ్ కలర్ హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. ఇప్పటి వరకు మన శారీ పిన్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇలాంటివే చూపిస్తున్నాను కదా. ఫ్లక్కర్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. కానీ హెయిర్ బ్యాండ్ అనేది ఎప్పుడు చేద్దామని అనుకుంటున్నాను. చేయటం కుదరక సరే ఈ రోజైతే ఒక పాప కోసం అని చెప్పేసి, మా రిలేటివ్స్లో పాప కోసం అని చెప్పేసి నేనైతే ఇది తయారు చేస్తున్నానండి. మల్టీ కలర్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను హెయిర్ బ్యాండ్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్లవర్ సీక్వెన్స్ అని చెప్పేసి మనకి ఇలా మల్టీ కలర్ అయితే తీసుకుంటున్నానండి. ఏ డ్రెస్సెస్ మీదకైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇలా మల్టీ కలర్ సీక్వెన్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. తర్వాత మధ్యలో పెట్టుకోవటానికి అయితే మనం జర్కన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంతేనండి, ఇవి రెండే తీసుకుంటున్నాను. B7000 గ్లూ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను దీనికి మేకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మనం ఫస్ట్ అయితే గ్లూ అయితే అప్లై చేసుకుందామండి. ఒక సైడ్ నుంచి పెట్టుకోవాలి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మరి స్టార్టింగ్ నుంచి అవసరం లేదనమాట. మనకి అది ఎలాగో హెయిర్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నుంచి పెట్టుకుంటే సరిపోతుంది. మనము గ్లూ అనేది బాగా అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఫ్లవర్స్ సీక్వెన్స్ అనేవి ఎంత హెయిర్ తగిలినా కూడా ఊడిపోకుండా ఉండాలన్నమాట. అలా గ్లూ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము 1 by 1 ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా ఎవరైనా ఈజీగా 10-15 నిమిషాల్లో మనకి 10-15 నిమిషాల్లో తయారైపోయే డిజైన్ అండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. నేను పిల్లల కోసం అని, ఒక చిన్న పాప కోసం అని, 10 years బేబీ కోసం అని చెప్పేసి తయారు చేస్తున్నాను. నాకు ఆడపిల్లలు లేరండి. ఆడపిల్లలు ఉంటే మనము ఇట్లా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసి పెడితే చాలా బాగుంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి నేను ఇవి మా రిలేటివ్స్లో ఒక పాప కోసమని తయారు చేస్తున్నాను. ఇలా మనము 1 by 1 కలరు వచ్చేలాగా చూసుకుంటూ పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఇది కొన్ని డబల్ అతుక్కొని వచ్చినప్పుడు వాటిని మనము కొంచెం తీసుకుంటే సరిపోతుందండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ మధ్యలో వచ్చేసి గ్లూ అప్లై చేసుకోవాలి. జర్కన్స్ పెట్టేసుకోవటానికి గ్లూ అప్లై చేయాలండి. మధ్యలో అనేది మనము జర్కన్ అంటించుకునేంత వరకు పెడితే సరిపోతుంది. ఇలా పెట్టుకోవాలి. మధ్యలో వచ్చేసి ఇలా పెట్టేసుకోవడమేనండి. మనము మధ్యలో జర్కన్స్ కాకపోతే మనకి మల్టీ కలరు క్లిప్ స్టోన్స్ ఉంటాయన్నమాట. మనకి క్లిప్ స్టోన్స్ అనేవి కూడా పెట్టుకోవచ్చు అండి. రెయిన్బో కలర్స్ చాలా బాగుంటుంది. నేను ఫ్లవర్ సీక్వెన్స్కి జర్కన్స్ అయితేనే బాగా లుక్ ఉంటుందని చెప్పేసి ఇలా పెడుతున్నాను. ఏ డ్రెస్సెస్ మీదకైనా మనకి ఈజీగా మ్యాచ్ అవుతుందండి. అందుకనే ఇలా మల్టీ కలరు తీసుకున్నాను. మనం కొంచెం పెట్టుకున్న తర్వాత వాటిని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనము హెవీగా గ్లూ అప్లై చేసుకొని పెట్టేసుకోవడమేనండి. చాలా ఈజీగా 15 నిమిషాల్లో మనకి తయారైపోతుంది. ఇది కాస్త ఆరటమే మనకి టైం పడుతుంది, కానీ ఇది చేయటం మాత్రం 15 నిమిషాల్లో తయారైపోతుంది అన్నమాట. పిల్లలకి అప్పటికప్పుడు తయారు చేసి పెట్టచ్చు. మనకి ఫ్లవర్కి గ్యాప్ లేకోకుండా ఇలా 1 by 1 పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇంకొక విషయం అంటే నేను 15 నిమిషాలు అని అన్నాను కదా. 10 నిమిషాలు 15 నిమిషాలు అంటాను కదా. అలా 15 నిమిషాలు 10 నిమిషాలు వీడియో చేస్తూ ఉంటే మీరు కూడా మీకు ల్యాగ్ ఎక్కువైపోయి స్కిప్ చేస్తారండి. అందుకోసం అని చెప్పేసి నేను 10 నిమిషాల్లో చేసేటప్పుడు మాట్లాడే వాయిస్ అనేది మీకు క్లియర్గా లేకపోయినా, మీకు విషయం అనేది అంటే మీకు వీడియో రూపంలో నేను చేసి చూపిస్తాను. కాకపోతే ఒక్కోసారి బై మిస్టేక్ జరుగుతుంటుందండి. 15 నిమిషాలు 20 నిమిషాలు వీడియోని కొంచెం ఎడిట్ చేయడంలో వాయిస్ అనేది ఫాస్ట్ అవుతుందండి. అలా
ఎప్పుడూ కాదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే అలా జరుగుతుంది. దాదాపుగా ఏ వీడియోనైనా 5 నిమిషాలు 3 నిమిషాలు లేదు అంటే ఎక్కువలో ఎక్కువ 5-6 నిమిషాలు పెట్టడానికే చూస్తామండి. జడబిల్ల అనేది మొన్న చేసినప్పుడు వాయిస్ బాగా ఫాస్ట్ ఉంది అనేసి అన్నారు. బై మిస్టేకా అన్నారు. నిజమేనండి, బై మిస్టేకే. ఎందుకంటే వాయిస్ నేను ప్రతిదీ చెప్పేది మీకు వివరంగా ఉండాలి అని చెప్పేసి సరే అని చెప్పేసి 1/2 అవర్ వచ్చిందండి ఆ వీడియో. అది 12 నిమిషాలకి తీసుకురావాలి అని అంటే ఒక్కసారి మీరే అర్థం చేసుకోండి. కొన్ని వీడియోస్ అయితే అలాగే వస్తాయండి, దానికి ఏం చెయ్యలేము. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలామంది ఏదో 1 నిమిషం 2 నిమిషాలు మహా అంటే 3 నిమిషాలు 4 నిమిషాలు చూస్తారు, కానీ 10-15 నిమిషాలు చూడాలంటే ఎవ్వరూ చూడలేరండి. నేను కూడా చెప్తున్నాను, నేను వీడియోస్ చేస్తాను కదా, నేను కూడా చెప్తాను. ఏదైనా సెలబ్రిటీస్ వీడియోస్ అంటారు కదా, అవి అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు. కానీ ఇలాంటి వీడియోస్ వచ్చేసరికి సరే ఇదే కాదండి, ఇంకా ఏ వీడియోనైనా కానీ మనం చూడాలి అంటే అంత ఎక్కువగా ఇష్టపడమన్నమాట. కాబట్టి అలా జరిగిన మిస్టేక్ వల్ల ఆ రోజు వాయిస్ అనేది 1/2 అవర్ ఉన్న వాయిస్ కాస్త మనకి 12 నిమిషాలలో రావాలి అని అంటే మనకి అలాగే వస్తుందండి. అంతే తప్ప ఏదో కావాలి అని చెప్పేసి నేను వాయిస్ అయితే అంత ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాల్సి వచ్చింది తప్ప ఇంకా వేరే విషయం అయితే కాదండి. నార్మల్గా నా వాయిస్ అయితే అందరి వాయిస్ లాగానే ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టడం అయితే జరిగిందండి. అలా జరిగిన మిస్టేకే కానీ కావాలని అది మిస్టేక్ చేసింది అయితే కాదండి. వీడియో అంత ఎక్కువ ఉన్న ల్యాగ్ ఎవ్వరూ చూడరండి, స్కిప్ చేస్తారు తప్ప చూడరు. అందుకోసం అని చెప్పేసి అలా చేసిన వీడియో అన్నమాట. ఇంకొకటి, ఇప్పుడు ఇది కూడా నేను మొత్తం పెట్టేదాకా మాట్లాడి ఖాళీగా నేను పెడుతూ ఉంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ నేను చూపించిన 4 ఫ్లవర్స్ వరకు ఓకేనండి. తర్వాత ఫ్లవర్స్ అన్నీ మీకు బోరింగ్ ఉంటుంది, పదే చెప్పాలి అంటే నాకు బోరింగ్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ వీడియో నేను చేస్తూ ఎందుకు చెప్తున్నాను అంటే మొన్న విషయానికైతే చెప్తున్నానండి. అంతే, నేను ఎవరిని ఏమీ అనట్లేదు. కొంచెం వీడియోస్ చేసేటప్పుడు ఎక్కువసేపు ఉన్న వీడియోని కొంచెం మనం తక్కువ టైంలోకి తేవాలి అంటే ఆ మాత్రం ఫాస్ట్ అయితే ఉంటుందండి. వీడియో మీకు అర్థమవుతుంది కానీ వాయిస్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మనము ఈ ఫ్లవర్ సీక్వెన్స్ అనేవి ఇలా పెట్టుకోవాలండి. చాలా నీట్గాను పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఇది ఆరిన తర్వాత కొంచెం మనం ఇలా ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయటం వల్ల మనకి ఈ జర్కన్ అండ్ ఫ్లవర్ అనేది ఈక్వల్గా సెట్ అయిపోయిద్ది అన్నమాట. మనకి ఈ హెయిర్ బ్యాండ్కి ఈక్వల్గా సెట్ అయిపోయిద్ది. చాలా బాగుందండి. చూడండి, మనము లాస్ట్ వరకు ఇలాగే పెట్టేసుకోవాలి. 1 by 1 నీట్గా పెట్టుకోవాలి. ఇలా మొత్తం హెయిర్ బ్యాండ్ మొత్తం పెట్టేసుకోవాలండి. ఇంకా మధ్యలో జర్కన్ పెడితే అయిపోయినట్లే. ఇవి ఒక్కసారి ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత ఇలా ప్రెస్ చేయాలి. చూడండి, ఇదైతే కంప్లీట్గా అయిపోయిందనమాట. మొత్తం కూడా ఇలా హెవీగా పెట్టేసుకోవాలి. హెయిర్ బ్యాండ్కి అనేది మనము ఇలా హెవీగా పెట్టుకోవాలండి. చూడండి, మనకి ఫ్రంట్ చూస్తే ఇలా ఉంటుంది, మనము బ్యాక్ సైడ్ చూస్తే కూడా ఇట్లా నీట్గా ఉంటుంది అన్నమాట. ఫినిషింగ్ అనేది మనకి సేమ్ రెడీమేడ్ లాగానే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మధ్యలో మనము వచ్చేసి జర్కన్స్ తీసుకోవడం వల్ల షైనింగ్ కూడా సూపర్ ఉంటుందన్నమాట. కాకపోతే ఇది కాస్త ఆరాలండి. ఆరతే మీకు ఇది నీట్గా ఉంటుందన్నమాట. ఒక్కసారి ఇలా మనము చేతితోటి ఇలా ప్రెస్ చేయాలి. చూసారు కదా, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.